సో పాప్కార్న్ బిజినెస్ అనేది ఎవరైనా 3 నిమిషాల్లో నేర్చుకోవచ్చండి. ఈ వీడియోలో ఎలా చూద్దాము. యాక్చువల్లీ ఇది కార్ట్ కాదండి, తోసే కార్ట్ కాదు, స్టైల్ కోసం చేసింది. జస్ట్ నేను ఇది మూవ్ చేస్తున్నా మీకు. అండ్ థియేటర్ లో మనం బకెట్ పాప్కార్న్ 300-400 రూపీస్ తింటాం కదా, అది తయారయ్యేది ఓన్లీ 30 రూపీస్ కండి. అండ్ ఆల్సో మనం బస్ స్టాండ్స్ కానీ ఎక్కడైనా మాల్స్ లో కోన్ లో తినేది తయారీ 5 రూపాయలేనండి. సో హై ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. సో డెమో అవుతే ఇప్పుడు చూద్దాం. మేడం ఇది యాక్చువల్ గా 200 గ్రామ్స్ పాప్కార్న్ అండి, ఆయిల్ 50 గ్రామ్స్, సాల్ట్ వచ్చేసి 3.5 గ్రాముల నుంచి 5 గ్రాములు. సో ఇవన్నీ మెజర్ చేసుకొని మనం మిషన్ లో పోసేస్తాం. చేయండి మేడం. సో ఈ మిక్చర్ని తీసుకొని మీరు డైరెక్ట్గా మిషన్లో వేసేయటం. ఇప్పుడు ఇంట్లో పొయ్యి మీద గిన్నె ఎలా పెడతాం, సేమ్ అలానే గిన్నెలో హీటర్ ఉంటుంది, పైన వచ్చేసి మోటార్ ఉంటుంది. ఆ మోటార్ ద్వారా ఈ గింజల్ని తిప్పుతూ ఉంటుంది, ఆయిల్ సాల్ట్ కలుస్తూ తిప్పుతూ ఉంటుంది. ఈ హీటర్ ఏంటంటే 230 డిగ్రీలు రాగానే ఆగిపోద్ది ఆటోమేటిక్ గా. సో బౌల్ అనేది ఎప్పుడు 230 డిగ్రీస్ కి మెయింటైన్ అవుద్ది. మన గింజలు అనేవి మాడవు, అదే కలుపుతుంది కాబట్టి సరిపోద్ది. వేసారు కదా, వేసిన తర్వాత ఇలా మూత మూసేయటమేనండి. మూత మూసేస్తే కరెక్ట్ గా 3 నిమిషాల తర్వాత మీకు టప్ 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 అని సౌండ్ వస్తాయి. ఇంకా అది పాపింగ్ అనేది మొదలై కింద పడిపోద్దండి. ప్రాసెస్ అవుతే ఇంతే మేడం. ఇంకా డోర్స్ వేస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు మీకు సౌండ్ తగ్గిపోయింది, ఇప్పుడు అయిపోయింది, రెడీ అనమాట. ఇంకొంచేయండి దాన్ని, అంతే. ఇదిగోండి మోటార్ తిరుగుతుంది. ఇది ఈ మోటరే దాన్ని తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ 3 స్విచ్లు ఉంటాయండి. టర్న్ అంటే ఇదిగోండి మోటార్, ఇది హీట్ అంటే ఈ బౌల్లో ఉన్న హీటర్ అండి. ఈ వార్మ్ అంటే బల్బు, అండ్ కింద వార్మర్. ఇప్పుడు కింద పడింది కదా, కింద పడింది వేడిగా ఉండాలంటే ఇది ఆన్ చేసుకుంటే కింద వేడిగా ఉంటుంది. సో ఇది మూసినప్పుడు ఏంటంటే మీకు ఆ పాప్కార్న్ కి తేమ తగలదు, అప్పుడు మెత్తపడదు అనమాట. బాగుందా? ఇప్పుడు ఇది వచ్చేసి సాల్టెడ్ అండి మనం ఇచ్చింది. దీనిలో ఫ్లేవర్లు చేయాలనుకోండి, ఇప్పుడు మనకి చిప్స్ లో ఎలా మసాలాస్ వస్తాయి అలా వేరు వేరు మసాలాస్ దొరుకుతాయి. ఇప్పుడు కొంత క్వాంటిటీ మనం తీసుకొని దీనిలో ఇలా మసాలా వేసుకొని దీన్ని షేక్ చేయటమే. దానిలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మసాలా దీనిపైన అయినా మనం ఇలా చల్లుకోవచ్చు, కానీ ఒకే ఫ్లేవర్ అయిపోద్దిగా. ఓన్లీ చీజు పాప్కార్నే కాదు, మన ఇండియన్ మసాలా కూడా మీరు వేసుకోవచ్చు లోకల్ తగ్గట్టు. ఇది పాప్కార్న్ ఎలా పేలుతుంది అంటే దీని లోపల నీళ్ళ డ్రాప్ ఉంటది. ఈ పాప్కార్న్ వేడెక్కి ఆ నీళ్ళ డ్రాప్ ఎక్స్పాండ్ అయ్యి టప్ అని పేలుతుంది. టఫ్ అండ్ గ్లాసెస్ మీ అంత తేలిగ్గా పగలవు. మామూలు లో క్వాలిటీ అనుకోండి, మీకు ప్లాస్టిక్ అద్దాలు వస్తాయి. అవ్వంగానే ఇలా ఇలా అనుకుంటే గింజలన్నీ కింద చిల్లులోకి వెళ్ళిపోతాయి. తయారీ ఎంత ఈజీగా ఉందండి. ఈజీగా. ఎంతసేపులో నేర్చుకున్నారు? 2 మినిట్స్. సో మా దగ్గర 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. ఫ్రైయర్స్, వాఫిల్ మిషన్స్, ఐస్ క్రీమ్ మిషన్స్ అలా. సో మా వెబ్సైట్ని విజిట్ చేయండి, coolxworld.net. మీకు మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అనేవి దీనిలో ఉంటాయండి.